నన్ను చూసిస్తే ఇంకో 5 లక్షలు వడ్డీతో సహా ఇచ్చా. ఆయన కనుక చూసిస్తే ఆడు దొరికిదాకా వెయిట్ చేయి. నాకు ఇస్తావా? వెయిట్ చేస్తావా? ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. మరి వెయిట్ చేసేవాడు పేపర్ వెయిట్ లాగా ఎక్కడైనా చుట్టావే బడి బా. 5 లక్షలు అంటే 5 లక్షలు 50 లక్షలు దిక్కులేదు. కోటిగా అంటే అంటే ఎర్రి బాగులోడు అనుకున్నాను రా. నా కొంప ముంచేసావు. నాటకం వాళ్ళకి నేను చేస్తాను. నన్ను ఇమిటేట్ చేస్తాను బాబు. రండి రండి. వద్దండి, ఓన్లీ బస్. నా మాట వినండి. వద్దండి, చెప్పండి. వీడి పనిలో పడి నా పని అయిపోయింది. ఆఫీస్కి లేట్. వారి నువ్వా? మా వెంకటలక్ష్మి నా నుంచి సైడ్ చేసి దాని జీతం అంతా దొబ్బేసి నా జీవితాన్ని బైపాస్ రోడ్డు మీదకి తోసేద్దాం అనుకున్నావా? ఈ లవ్ మ్యారేజ్ కి నేను ఒప్పుకో. అయ్యా నువ్వు తాగేస్తున్నా, తర్వాత మాడుకున్నావు దొబ్బే. ఏంటమ్మా డిస్కౌంట్లు ఇస్తున్నావు? డిస్కౌంట్లు నా మత్తుకి సొత్తునిచ్చే వెంకటలక్ష్మి నా ప్రాణం. మర్యాదగా నాది నాకు ఇచ్చే. ఇవాళ సారీ వెంకటలక్ష్మి, మీ నాన్న తాగేసి ఇరిటేట్ చేస్తుంటే చిరాకు వచ్చి లోపల దోశా. ఏమనుకోకు. నేను జర్నలిస్ట్ వెంకటలక్ష్మి మాట్లాడుతున్నాను. తాత నేను కోటాసులు ఏం చేశారు? ఆయన్ని ఎప్పుడు పట్టుకుంటారు? ప్రొఫెషనలా? పట్టుకుంటామండి. దొరకగానే మీకు బొట్టు పెట్టి మరీ పిలుస్తాం. అదేంటండి, మా నాన్నగారిని మళ్ళీ ఎందుకు కొట్టారండి? తాగి వాగినందుకు నారాయణ అనే తాగుబోతుని ఒక ఆఫీసర్ గా కొట్టి లోపల తోసామండి. ఏమిటండి, ఇలాగైతే మన పెళ్లి ఎలా జరుగుతుందండి? మా నాన్నగారు చాలా మంచివారండి. నచ్చితే తప్పుకుంటారండి. ఒక్కసారి మా ఇంటికి రండి, పెళ్లి చూపులు అనుకోండి, నిశ్చితార్థం అనుకోండి. ఒకే ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడండి ప్లీజ్. వస్తాను, కానీ నీ బాబు తాగకూడదు, వాక్కూడదు. పద్ధతిగా, సాంప్రదాయంగా, పవిత్రంగా ఉండాలి. లేదా నేను చెప్తాను కదా. నేను చెప్తాను కదండి. చెప్తాను. ఏంటో అన్యాయం? నా ఇంటి నుంచి నన్నే బయట పంపించేస్తానండి. ఇంకా నీళ్ళేమిటయా? కోటేశ్వరరావు ఏనాడో మాకు అమ్మేశాడు. అమ్మ కోటేశ్వరరావా, నా చేతికి చిల్లెట్టామనుకున్నాను రా. నా కొంపకి నీకు పెట్టేసావా? ముందు వాడు ఎక్కడున్నాడు పట్టుకో. మా డబ్బులు మాకు ఇచ్చేసాం అనుకో, నీ ఇల్లు నీకు ఇచ్చేది లేని అప్పుడు ఆలోచిస్తాం. టైం రివర్స్ అవటం అంటే ఇదేరా. ఆ కోటేశ్వరరావు బాటా జోడేసుకున్న టాటా కాదండి, ఆముదం రాసుకున్న ఐన్స్టీన్. మీరెవరు? సత్యం బాబుని. కాదు, శనిదేవత. వస్తానండి. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావంటరా? ఆగ్రా రే 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 ఆగ్రా ఆగ. నువ్వు కూడా నన్ను ముంచేసి వెళ్ళిపోతావంటరా? కాంపిటీషనా? ఎవరికి? నాకే. నేను నీ కాంపిటీషనా? ఏంట్రా నా ముఖం చూస్తుంటే ముష్టి ఎదవలా కనిపిస్తున్నానా? డౌటా? అద్దంలో చూసుకో, ముఖంలో ముష్టికల పుష్కలంగా కనబడుతుంది. ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఒకటి. పవిత్రంగానే ఉన్నారు తప్పస్ గారు. మీకు తెలుసు నేను బాచి స్పెషల్ బ్రాంచ్. మీకు తెలుసు మీ అమ్మాయి వెంకటలక్ష్మి నేను ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవసరమా ఇప్పుడు ఈ పెళ్లి? అంత అవసరమా? తాగేశాడు. మీరు రావటం అరగంట లేట్. అరగంట కాదు 6 గంటలు లేట్. తాగి తాగేస్తాడు. నా ఇష్టం. అరగంట లేట్ అయినా తాగుతాను, అరగంట ముందైనా తాగుతాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నా ఓన్ డాక్టర్ అడగలేదు, నా వైన్ షాప్ ఓన్ అడగలేదు. ప్లేట్లో తాంబూలం పెట్టం కాదురా, నీ నోట్లో తుపాకీ పెట్టమే వాళ్ళ నిత్య తాంబూలం. మాట బయటికి వచ్చిందో పుచ్చు పేలిపోతాయి. మా నాన్నగారు ఏమన్నదండి? అబ్బే
ఈ టపాస్ గారిని ఏమనవండి, కానీ సార్ ఇంకోసారి తాగి కనపడితే కాల్చి పడి దొక్కుతాం. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. టపాస్ అవసరమా? ఎదురా నిన్ను అకౌంట్ అడుగుతాను చెప్తా. గత 10 ఏళ్ళుగా నీ ఇంటి ముందు కూర్చుని ఎలా ఆడుకుంటున్నాను కదా, మొత్తం అంతా కలిపి నువ్వు ఎంత ఇచ్చుంటావు? 10,000-15,000 ఇచ్చుంటా. ఎంత బాబు? అదే రావు 10-15 వేలు ఇచ్చుండ్రు. అది గుడ్డేం కాదు. ఇదిగో పర్మనెంట్ కస్టమర్ కదా అని సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేశాను. ఊపి చూడు. ఇంత డల్గా ఉందట్రా. ఉండకేం చేస్తది? క్యాచ్ అని అరవటం కానీ ఇచ్చిన క్యాష్ తక్కువ. అక్కడికేదో మా ఫ్యామిలీ మొత్తం నువ్వే మెయింటైన్ చేస్తాడు పోజు. అది సరిగాని దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? తమరే చెప్పండి. ఇదిగో లక్ష్మీదేవిని క్యాచ్ అని స్లో మోషన్ ఇసకూడదు. ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. ఎలాగా? ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. అది బాబు. ఏంటి అందరూ మళ్ళీ నా కొడుకు చుట్టూ చేరారు? ఏమన్నా కంప్లైంటా? కంప్లైంట్ ఆడి మీద కాదు, నీ మీదే. నా మీద నేనేం చేశాను? నిశ్చితార్థానికి వెళ్ళావటగా, బంగారం లాంటి కొడుకుండగా టింగురంగా అంటూ ఇంకో పెళ్లికి రెడీ అయిపోయావంటగా. ఏరా నా మీదే కంప్లైంట్ చేసావా? ఏమండో కుర్రోడు బెదిరిస్తున్నారా? ఆడ వెనకాల మేము అంతా ఉన్నామన్న సంగతి మర్చిపోకండి మరి. అసలే చాలా ఇరిటేషన్ మీద ఉన్నాను. సొల్లు మాట్లాడకు. ఏంటి సొల్లు? నువ్వు నిశ్చితార్థానికి అంటే సొల్లా? కాదు నిజమే. రేపో మాపో ఆ పిల్లలు నువ్వు పెళ్లి చేసుకోవటం సొల్లా? కాదు నిజమే. సొల్లేంటో వీడు నా కొడుకన్న సంగతి సొల్లు. అయ్యి బాబు ఇది కూడా సొల్లే. మరి ఇంతకు ముందే కదంటే నా కొడుకు చుట్టూ మూగారేంటి అన్నారు. ఇదిగో ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్పేసి. అవునా? నాకు నిజంగానే పెళ్లి కాలేదు. ఇప్పటికే మంచం మీద పార్లోనే పడుకుంటున్నాను. నువ్వు ఎన్ని న్యాసాలు చేస్తే ఎవడకు కావాలి? వీడు నీ కొడుకని లోపం కోడే కోస్తుంది. హలో అబ్బిబ్బికి మోసం జరిగిందా? సుక్కు సుమ్మాల సుర్రైపోతుంది. సుర్రయ్యేది ఇప్పుడు నీకు. ఏంటి ఎవరిని కాల్చేస్తామని? నీ పూర్తి కాల్పులతో ఈ సమస్యను ఆర్పలేవు. ఏంటండి భాష మారింది? ఇదిగో మావిడంటే ఎవరంటున్నావు? శ్రీ విమోచన సంఘం ప్రెసిడెంట్. నేను ఒక వ్యక్తిని కాదు, మహాశక్తిని, సంగ్రామ భేరిని. ఈ కాలనీలో భూకంపం పుడుతుంది, అందులో నీ ఇల్లు ఒక్కటే కూలిపోతుంది. జాగ్రత్త. మర్యాదగా వీళ్ళ అమ్మని తీసుకొచ్చి కాపురం పెట్టు. నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తాం మరి. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వర్స్. ఈయనంత తేలిగా వదలకూడదు. మహిళ మండలం పెట్టడం. కుళ్ళు బటాని పెళ్లి కూడా చేసుకునేవరా నన్ను? డాడీ డాడీ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాడీ అమ్మా నువ్వు ఎందుకు కలిసి ఉండట్లేదు డాడీ? ఏదైనా గొడవ పడ్డారా? మీరిద్దరూ ఇంకెప్పుడు కలవరా డాడీ? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా డాడీ? అందరి ముందు నేను కొడుకుని కాదని ఎందుకు చెప్తున్నావు డాడీ? నేను నీ దగ్గరే ఉంటాను డాడీ. అలాగేనమ్మా, అలాగే. అమ్మని కూడా పిలువు డాడీ, నన్ను విడిచి వెళ్ళోగా. లేదు నాన్న, నువ్వు నా దగ్గరే ఉంటావు. నువ్వెక్కడికి వెళ్ళి అవసరం లేదు. నా మీద ఒట్టేసి చెప్పు డాడీ. నాన్న వచ్చు, పడుకో. ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు, పడుకో. బాబు బాబు ఏటే ఆడుకోవడం? బాబు బాబు అంటానే గొంతులో కొంచెం సింపతి టచ్ ఉండాలి. ఇదిగో చూడు, నేను ఆడుకుంటా చూడు. బాబు ఇది టాలెంట్ ఉంచు. ఇప్పుడు రద్దీగా ఉండే ఏరియాలు ఉంటాయి, బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, అక్కడ నువ్వు అట్రాక్షన్ అవ్వాలంటే అవిటి అడుగుతుంది యాక్ట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎలాగంటే నమస్తే పెట్టు. నమస్తే నమస్తే. ఇది టాలెంటే. అలాగే జనరల్ గా గుళ్ళు ముందు గట్టనే కుంటోళ్ళు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు. నీ మీద కాన్సన్ట్రేషన్ రావాలంటే నువ్వు ఎలాగంటే గుడ్డోడికి యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే తల్లిలకు తండ్రులకు వందనములు. పుట్టివాడు నడవ కలుగు బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా. బెదరా ఎంత టాలెంట్ ఉంది కదా, ఆ కోటిగాడికి ఎలా దొరికిపోయావు నువ్వు? ఏ నసీబ్ నహీ ఏ తలరాత్.
మీరేదో టెన్షన్ గా వస్తే నేను మీ వెనకాల వచ్చాను సార్. ఇక్కడ ఎవరు లేరేంటి సార్? కోటేశ్వరరావు ఇక్కడే ఉన్నాను ఇన్ఫర్మేషన్ వచ్చింది. డోంట్ మూవ్. వాడి కోసం వస్తే నువ్వు భలే దొరికొద్దా సార్? మన రైడింగ్ వేస్ట్ కాలేదు సార్. సార్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి సార్. ఎరా నీ ఎలిమెంటరీ కొడుకుని నా దగ్గర వదిలేసి ఇంకో కొడుకుని కన్నా ట్రయల్సా? సార్ నాకు ఎలిమెంటరీ కొడుకు లేడు, హై స్కూల్ కొడుకు లేడు. సొల్లెందుకు గానీ ముందు నీ కొడుకు సంగతి ఏంటో తెలుసుకో. ఎవరికో పుట్టిన కొడుకు నేనెందుకు సార్ తీసుకెళ్ళాలి? వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సార్ ఇది? రేయ్ పార్వతితో వీడు గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తొచ్చే వరకు వీడిని కుమ్మేంట్రా. ఆ పార్వతి ఎవరో నాకేం తెలీదు. ఐ డోంట్ నో హూ పార్వతి ఈజ్. 4 తగిలిస్తే అందరూ గుర్తొస్తారు. ఎక్స్క్యూజ్ మీ, హూ డు యు థింక్ ఐ యామ్? లుక్ మ్యాన్, ఐ నో ద లా. యు జస్ట్ పీకేనంటే మొత్తం రాలిపోతాయి. చూసేనా లోపల అప్పలకొండ అమ్మాయిల సంగతి తర్వాత. అమ్మాయి ఒకటే. అప్పలకొండ లక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మి. ఏమండి, మాది మంచి ఫ్యామిలీ అండి, నన్నేం చేయొద్దండి ప్లీజ్. అబ్బా ఏదో చెప్దామని వచ్చాను, ఏదో చూసేశాను, నాకేం గుర్తు రావట్లా. ఏమండి నన్నేం చేయొద్దండి, గుంటూరు అండి మాది. నిన్నేమన్నా చేయడానికి గుంటూరుకి సంబంధం ఏమిటి? ప్లీజ్ అండి నన్నేం చేయొద్దండి, పైగా నాకు పెళ్లి కూడా కాలేదండి. తెలుసు నీకు పెళ్లి కాలేదని తెలుసు. ఆ పెళ్ళంటే గుర్తొచ్చింది, ఆ హబీబీ గారి మ్యాటర్ క్లియర్ అయిపోయింది. వాడు బాబు దొరికే లోపల దొరికాను. ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నిజమా? థ్యాంక్ యూ. బాబు మా అప్పు ఎప్పుడు తెలుస్తా? ये लोग कौन है? ये करोड़पति है. What is the relation between you and me? లాటరీ టికెట్లు బాబు, లాటరీ, భాగ్యలక్ష్మి లాటరీ, ధనలక్ష్మి లాటరీ, సుబ్బలక్ష్మి. Come here. 3 రూపాయలకు 2 కోట్లు, 4 రూపాయలకు 3 కోట్లు. ఒక్క టికెట్ కొనండి సార్, తగిలితే భూమి మీదే ఉండరు. అలా తగలబట్టే ఎక్కడున్నావు. ఆ మ్యాటర్ నీకెందుకు గానీ 2 కోట్ల లాటరీ టికెట్ ఎంత? 3 రూపాయలే సార్. ప్లీజ్. సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి లాటరీ. ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లక్ష్మీం క్షీర సముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం. చాచి కలతలు లేకుండా సమానంగా పంచుకుని సోదరులు అనిపించుకోండి. అమ్మయ్యా 2 కోట్ల బాకీ తీరిపోయిందిరా బాబు. ऊपर अल्लाह है, नीचे कब्रिस्तान है, बीच में हम है, ये दुनिया है. सज्जन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, ना हाथी घोड़ा है. बाबू పాచి అంటే మీరేనా? అవును. ఐఎమ్ రాజు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. పార్వతి అనే ఆవిడ కొరియర్ లో హబీబ్ అనే కుర్రోని పంపించింది. అడ్రస్ మారి ఆ కుర్రోడు మీ దగ్గరికి వచ్చాడు. అతని కోసం వచ్చాను. దానికి మీకు సంబంధం ఏంటి? పార్వతి గారే పంపించారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? కాన్ఫిడెన్షియల్. ఆవిడతో నేను మాట్లాడాలి. ఆవిడికి మీతో మాట్లాడడం ఇష్టం లేదు. అయితే నేను పిల్లల్ని పంపించను. మీరు అలాంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీ పిల్లాడు కాదని తెలిసి మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇలా చేయటం ఏం బాలేదు. తన బిడ్డను తీసుకుని మా అనాథాశ్రమంలో జాయిన్ చేయమని ఆవిడే ఈ లెటర్ ఇచ్చారు.